వృషభ రాశి వాళ్ళకి జూలై మాసంలో 5 నుంచి 6 గ్రహాలు అద్భుతంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ జూలై 16వ తారీఖు తర్వాత రవి బలం పెరగడం వల్ల మీకు రాజయోగం పట్టబోతోంది. ఏ పనైనా అనుకున్న పని అనుకున్న టైంలో విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశములు 16వ తారీఖు తర్వాత కనబడుతున్నాయి. ఎలాంటి నిర్ణయములైనా 16వ తారీఖు తర్వాత తీసుకోండి, అద్భుతంగా సఫలీకృతం అవుతాయి. మేజర్గా 23వ తారీఖు వరకు బుధుడి యొక్క బలం చాలా బాగుంది కాబట్టి స్టాక్స్ కానీ షేర్ మార్కెట్ కానీ ట్రేడింగ్ కానీ చేసేవాళ్ళు 23వ తారీఖు లోపల చేస్తే చాలా మంచిది. అదేవిధంగా గురు బలం బాగుంది కాబట్టి ఫైనాన్షియల్ గెయిన్స్ అనేటువంటివి చాలా బాగుంటాయి. శుక్ర బలం బాగుంది, ఫిలిం కెరీర్ కోసం ట్రై చేసేవాళ్ళు, క్రియేటివ్ ఫీల్డ్స్లో వర్క్ చేయాలనుకునే వాళ్ళు, ఉమెన్ క్లాతింగ్ కోసం కానీ టెక్స్టైల్ బిజినెస్లు కానీ ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ ఫర్నిచర్ షాప్స్లో కానీ పనిచేసే వాళ్ళు, ఆ వ్యాపారములు పెట్టాలనుకునే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు. శని బలము అనేటువంటిది కనబడుతోంది కాబట్టి లాభంలో శని ఉండడం వల్ల మేజర్గా పై అధికారులు తర్వాత పెద్దవాళ్ళ దగ్గర నుంచి ప్రశంసలు మన్ననలు పొందేటువంటి యోగం కనబడుతోంది. రాహు బలం బాగుంది, కెరీర్ పరంగా మీ విజన్ అనేటువంటి డెవలప్ అవుతుంది, మీ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, మీ స్కిల్ అనేది డెవలప్ అవడం వల్ల వచ్చేటువంటి ఆ అనుభూతిని కానీ ఆ విజయాన్ని కానీ చూసేటువంటి అవకాశములు కనబడుతున్నాయి. జాగ్రత్త పడాల్సింది కుజుడి యొక్క బలం అనేటువంటిది లేదు కాబట్టి వాహన ప్రమాదముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వివాదములు కానీ భూ వివాదాల్లో కానీ ఉన్న వాళ్ళైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఈ మాసంలో పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది అని చెప్పొచ్చు. అదేవిధంగా మానసిక ఒత్తిడి అనేటువంటిది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి నిత్యము కూడా శివనామస్మరణ కానీ ప్రతి సోమవారం శివుడికి దర్శనం చేసుకోవడం కానీ చేస్తే చాలా బాగుంటుంది. మీ పర్సనల్ చార్ట్స్ చూసుకుని ప్రధానమైన నిర్ణయాలు తీసుకోండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అని చెప్పొచ్చు.